హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రయాణికులు. దిస్ ఇస్ రాహుల్. సో నేనైతే ఆల్ ఇండియా ట్రిప్లో భాగంగా ఈ చెన్నై సిరీస్గా స్టార్ట్ చేశాను కదా. సో నేనైతే ఈ చెన్నైలో అయితే ఒక 2 days అనేది ఎడిటింగ్ కోసం అండ్ అలాగే బ్లాగ్స్ అనేవి వాచ్ చేసుకోవడం కోసం అయితే రూమ్ కావాలని సెర్చ్ చేశాను. రూమ్ అయితే మనకి చెన్నైలో అయితే చాలా అంటే ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి. నియర్లీ 2000 అలా కూడా ఉన్నాయి, 3000 అలా కూడా ఉన్నాయి నార్మల్గా సోలో పర్సన్స్కే. సో అంతగా ఉండడం వల్ల నేనైతే డార్మెటరీ బెస్ట్ అని చెప్పేసి డార్మెటరీ చూస్ చేసుకున్నా. కాకపోతే డార్మెటరీ 12 hours-కి 250 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అయినా సరే నేను అక్కడ స్టే చేశాను అంతకుముందు. సో దాని తర్వాత నాకైతే నేను ప్రజెంట్ ఉన్న హోటల్ అయితే కనబడింది అనమాట. ఈ హోటల్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి సోలో ట్రావెలర్స్కి లేదా సింగిల్గా వచ్చిన పర్సన్స్కి చాలా అంటే చాలా చీప్ అండ్ రేట్లో చాలా బెస్ట్ రూమ్స్ అనమాట. ఎందుకంటే మీరు చూడండి, రూము స్పేషియస్గా చూడండి ఎంత ఉందో. సో ఇదంతా స్టార్టింగ్ డోరు. సో ఇక్కడ నుంచి మనకి ఛార్జింగ్ పెట్టుకోవడానికి సాకెట్స్, ఫ్యాన్ స్విచ్ అండ్ లైట్ ఒకటి ఉంది, ఓకేనా. ఈ రెండు పైన ఫ్యాన్. సో చూసుకుంటే ఒక టేబుల్ ఇచ్చారు మనకి. ఈ టేబుల్లో మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, లేదంటే మనం వర్క్ ఏదైనా చేసుకోవచ్చు. టేబుల్ అయితే ఉంది. అండ్ మన బెడ్ ఉంది. బెడ్ కూడా మరి మనం అనుకోవచ్చు లైక్ బ్రష్గా ఉందని చెప్పేసి. చూస్తే కొత్తగా ఉన్నాయన్నమాట. సో బెడ్ విషయానికి వస్తే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇంకొక చైర్ ఇచ్చారు. సో అదనమాట, చైర్ కూడా ఉంది మనకి యూజ్ చేసుకోవడానికి. ఒక డస్ట్బిన్. సో రూమ్ అయితే చిన్నగా ఉంది, స్పేషియస్గా ఉంది, సరిపడా ఉంది. ఒక పర్సన్కి ఈజీగా స్టే చేసే విధంగా ఉంది. సో ఈ రూమ్ విషయానికి వచ్చేసరికి, ప్రైస్ విషయానికి వచ్చేసరికి 300 మాత్రం పడింది నాకు. సో కంపేర్ టు డార్మెటరీ దిస్ ఇస్ ద బెస్ట్ వన్. సో నాకు నచ్చి నేను మీకు వచ్చేవాళ్ళు సజెస్ట్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో మీకు ముందు తీసుకురావడం జరిగింది. ఎందుకు చెప్పాలంటే డార్మెటరీస్లో చాలామంది వస్తూ ఉంటారు. సో క్లీన్లీనెస్ అంటే ఎక్స్పెక్ట్ చేయలేం. సో అలాగే కొంచెం డస్టీగా ఉంటుంది డార్మెటరీస్. అలా అని చెప్పేసి కొంచెం ప్రీమియంగా హోటల్స్కి వెళ్దామన్నా సోలో ట్రావెలర్స్కి అంత బడ్జెట్ పెట్టలేము, ఎందుకంటే మనం చేసేదే ట్రావెలింగ్ బడ్జెట్ కాబట్టి. సో దానివల్ల మనం అంత బడ్జెట్ పెట్టలేము. సో అలా చూసుకుంటే ఇది బెస్ట్ అని చెప్పేసి నా ఒపీనియన్. సో ఇది మనకి డార్మెటరీ కన్నా చాలా బెస్ట్. డార్మెటరీస్ 250 రూపీస్ 12 hours అయి ఉంటే, ఇది వచ్చేసరికి 24 hours-కి 300 మాత్రమే ఛార్జ్ చేశారు నా దగ్గరే కాదు. మీరు వచ్చినా సరే అదే ప్రైస్. సో ఆ ప్రైస్ అనేది చేంజ్ అవుతే ఒక 50 రూపీస్ అటు ఇటు అవ్వచ్చు, కానీ 300 అయితే మనకి వర్త్ అంటే వర్త్, చాలా వర్త్ అనమాట. అంటే సపరేట్గా బెడ్ ఇచ్చి, సపరేట్గా చైర్ ఇచ్చి, సపరేట్గా టేబుల్ ఇచ్చి, మన ఛార్జింగ్ కోసం సాకెట్స్ 2 ఇచ్చి, అండ్ అలాగే ఫ్యాన్, లైట్ సపరేట్గా అంటే మనకైతే ఎక్కడ దొరకవు, అది కూడా 300కి. సో ఈ రూమ్ అయితే మన బెస్ట్ రూమ్ అని చెప్పేసి నేను చెప్తాను. సో ఈ హోటల్ డీటెయిల్స్ విషయానికి వస్తే, ఇది చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి 4 kilometers డిస్టెన్స్లో ఉందన్నమాట. సో చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి మీరు ఏ బస్ ఎక్కాలి అనేది నాకంత ఐడియా క్లారిటీ లేదు. ఎందుకంటే నేను ర్యాపిడో బుక్ చేసుకుంటాను. ఆ టైంలో ఇంకా బుక్ చేసుకుని అది దగ్గరలో ఉంది. అండ్ అలాగే వేకెన్సీస్ ఉండవు తెలియక అంత తక్కువలో ఉంది కదా అని చెప్పేసి ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది. సో దానివల్ల నేను బస్సెస్ అనేవి ఏమున్నాయి ఏంటి అని చెప్పేసి నేను చూడలేదు. సో బస్సెస్ అనేది నేను నెక్స్ట్ షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. ఇక్కడ నుంచి అంటే వచ్చేటప్పుడు కంగారుగా వచ్చారు కదా, ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఫ్రీగానే వెళ్తూ ఉంటా. సో దానివల్ల నేను ర్యాపిడో ఎక్కకుండా బస్ అయితే అవైలబుల్గా ఉందో లేదో కూడా చూస్తాను. సో మీకైతే యూస్ఫుల్గా ఉంటుంది. సో అలాంటి వాష్రూమ్ విషయానికి వచ్చేసరికి కంపేర్ టు డార్మెటరీస్ లాగే, మనం డార్మెటరీస్లో ఎలాగైతే మనకి సపరేట్ వాష్రూమ్స్ 1 or 2 ఉంటాయో, ఇక్కడ కూడా అలాగే ఉన్నాయి. కాకపోతే కొంచెం బయట ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను నేను. అండ్ అలాగే బయట కారిడార్స్ అవి చూపిస్తాను. బెస్ట్ అని చెప్తున్నా 300కి. అండ్ అలాగే కబుల్స్ కూడా ఉన్నాయి రూమ్స్, కాకపోతే ఇవి ఉన్నాయంట, పైన ఉన్నాయి అనుకుంటా. మొత్తం ఇది 4 floors. సో ఇది ఫస్ట్ ఫ్లోర్, ఇంకా పైన 3 ఉన్నాయి. సో మనకైతే ఐడియా లేదు. సో ఒకసారి నేను మేనేజ్మెంట్ వాళ్ళని ఒకసారి కనుక్కొని ఆ రూమ్స్ కూడా చూపిస్తాను. సో వీడియో అయితే మీరు చూడండి. ప్రజెంట్ అయితే వాష్రూమ్స్ ఎలా ఉన్నాయని చూద్దాం. అండ్ అలాగే కారిడార్ బయట ఎలా ఉందో చూద్దాం. ఒక చిన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే రూమ్ లోపలికి సిగ్నల్ రావట్లేదు. నా దగ్గర 3 SIMs అవైలబుల్గా ఉన్నాయి. అంటే ఎయిర్టెల్ ఉంది, జియో ఉంది, ఐడియా కూడా ఉంది. సో 3 SIMలు కూడా నాకు వన్స్ ఇది ఆ డోర్ ఏదైతే ఉందో ఆ డోర్ క్లోజ్ చేసిన తర్వాత 3 SIMలకు కూడా మనకి సిగ్నల్ రావట్లేదు. ఇది నాదే కాదు, ఇక్కడ ఉన్న వచ్చిన ప్రతి ఒక్క సిచ్యువేషన్ అలాగే ఉంది. మరి అది లోపలికి ఎందుకు రావట్లేదు మనకైతే అర్థం కావట్లేదు. కొంచెం లోపల ఉండడం వల్ల మరి దేనికో తెలీదు. సో దానికోసం అని చెప్పేసి వైఫై ఫెసిలిటీ అవైలబుల్గా ఉంది. ఎక్కడ వాళ్ళ దగ్గర రావడంగానే వైఫై ఫెసిలిటీ అనేది అవైలబుల్గా ఉంది కాబట్టి కనెక్ట్ చేసుకోమని చెప్తున్నారు. ఎందుకంటే సిగ్నల్ ఉండదు కాబట్టి. సిగ్నల్ ఉన్న 1 or 2 పాయింట్స్ చూపిస్తుంది.
కాల్ మాట్లాడటకైతే ఓకే, కాకపోతే ఇంకా మనకి డేటా అయితే రాదనమాట. సో దానివల్ల మనకి వైఫై ఇచ్చే వైఫై అయితే ఫుల్లీ కనెక్టెడ్గా ఉంది, మనకి యూస్ఫుల్గా ఉంది. ఇదైతే ప్రమోషన్ అయితే కాదు, నాకు నచ్చి నేను స్టే చేసినప్పుడు నా బడ్జెట్ అనిపించి వన్ డే ఉండాల్సిన 2 days ఉన్నానంటే నాకు తక్కువ అనిపించింది. అండ్ అలాగే క్లీన్గా వాష్ చేసుకున్నాను, లగేజ్ మొత్తం కూడా ప్యాక్ చేశాను. సో ఛార్జింగ్స్ అవి పెట్టుకున్నాను. సో ఇప్పటి నుంచి అయితే మన జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం. సో ఈ వీడియో కూడా చూసారంటే వీడియో నచ్చింది అనుకుంటున్నా, కాకపోతే ఒక్క నిమిషం అయితే వెయిట్ చేయండి. ఒక ఇన్ఫర్మేషన్ అనేది మీకు షేర్ చేయాలనుకుంటున్నా. ఏంటంటే నేను ఆల్ ఇండియా ట్రిప్ అనేది ట్రావెల్ చేయడం అని చెప్పేసి స్టార్ట్ చేశాను. ఆల్ ఇండియా మొత్తం కూడా ట్రావెల్ చేద్దామని. అది ఎలా ట్రావెల్ చేయాలంటే కొంచెం యూనిక్గా ఉండాలని చెప్పేసి ట్రావెల్ చేద్దాం అనుకున్నాను. ఎలా అంటే ప్రతి ఒక్కరు కూడా మంచిగా టూరిస్ట్ ప్లేస్ వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటారు, కాకపోతే కొన్ని సిచ్యువేషన్లో వెళ్ళలేకపోతుంటారు. సో మీకు నచ్చిన టూరిస్ట్ ప్లేస్ ఏదైనా ఉంటే అది కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ కామెంట్స్కి లైక్స్ రావాల్సిన అవసరం అలాంటిది ఏమీ లేదు, మీరు కామెంట్ చేయండి చాలు. నేను కామెంట్ చేస్తే ఖచ్చితంగా టూరిస్ట్ ప్లేస్కి వెళ్తాను, వీడియోస్ తీస్తాను. ఒకవేళ మీరైతే వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేస్తే ఎలా ఉంటుందో ఆ రకంగా నేను ట్రావెల్ చేస్తూ ఉంటాను. మీకు కావాల్సిన టూరిస్ట్ ప్లేస్, మీరు వెళ్ళాలనుకున్న టూరిస్ట్ ప్లేస్ ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను వెళ్ళడానికి అయితే ట్రై చేస్తాను, కన్ఫర్మ్గా వెళ్తాను. అలా వెళ్ళడం స్టార్ట్ చేసిన తర్వాత ఇది 3rd ప్లేస్. చెన్నై ఆల్రెడీ కంప్లీట్ చేశాను, అండ్ అలాగే పాండిచేరి కంప్లీట్ చేశాను, అండ్ అలాగే రామేశ్వరం కూడా కంప్లీట్ చేశాను. సో ఇంకా మీకు అది సబ్స్క్రైబర్స్లో కొంతమంది ఇన్స్టాగ్రామ్లో అవ్వచ్చు, షార్ట్ వీడియోస్లో అవ్వచ్చు, కామెంట్ చేసిన కామెంట్ని బట్టి నేను వెళ్ళడం అయితే జరుగుతుంది. ఒకవేళ నెక్స్ట్ వెళ్ళే ట్రిప్ మీరు చెప్పింది అవ్వచ్చు, ఎందుకంటే మనం చెప్పలేం కదా, మీరు కామెంట్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది. సో నెక్స్ట్ ఏ టూరిస్ట్ ప్లేస్ వెళ్ళాలనుకుంటున్నారు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా వెళ్తాను. మీరు కామెంట్ చేస్తున్నాను, నేను ట్రావెల్ చేస్తున్నాను అంట. సో అయితే మనం వాషింగ్ డ్రైవ్ చూద్దాం. చూసిన తర్వాత అప్పుడు ఒకసారి కుదిరితే ఆ మేనేజ్మెంట్ వాళ్ళని కూడా తెలిసి ఒకసారి ప్రైజెస్ కూడా ప్రాపర్ ప్రైజెస్, అలాగే కపుల్స్కి ఫ్యామిలీస్ కొనేది కూడా అది కూడా అడుగుదాం, ఓకేనా? ఎందుకంటే ఈ సోలో ట్రావెలర్స్కి అంటే 1 సింగిల్ బెడ్రూమ్ ఎంత తక్కువ ఉందంటే కపుల్స్ కూడా ఉంటే అవైలబుల్గా, అది ప్రైస్ కూడా ఎంతో తెలుసుకుంటే మీకు కూడా వస్తే ఉంటుంది కదా. సరే మరి నేనైతే కిందకు వచ్చాను రిసెప్షన్ దగ్గరికి. సో వాళ్ళైతే లేరు. సో కాల్ చేస్తే అవుట్ సైడ్లో ఉన్నారంట. సో మనమైతే వాష్రూమ్స్ అయితే చూద్దాం. వాష్రూమ్ అయితే అక్కడ ఉంది, రూమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి అన్నమాట. చూడండి మీరు, టోటల్ 6 రూమ్స్కి 3 వాష్రూమ్స్ అయితే ఉన్నాయి. ప్రజెంట్ ఇది నేను ఉన్న రూమ్ అనమాట. ఒకసారి క్లియర్గా చూడండి ఉన్న రూమ్ కూడా. సో ఒక బెడ్, అండ్ అలాగే చైరు, టేబుల్, ఒక లైట్, ఒక ఫ్యాన్ మాత్రం సింపుల్గా ఉందన్నమాట రూమ్ అయితే. సో నాకైతే ఇంక్లూడింగ్ GST అన్ని కలిపి అయితే నేను ఆన్లైన్లో బుక్ చేసినప్పుడు 340 రూపీస్ పడింది. సో నేను చెప్పా కదా, మేనేజ్మెంట్ వాళ్ళు, ఆ రిసెప్షన్లో ఉండేవాళ్ళు కూడా లేరు ప్రజెంట్. సో లేకపోవడం వల్ల నేను వాళ్ళకి కాల్ చేసి అడగడం వల్ల వాళ్ళు చెప్పింది ఏంటంటే ఫ్యామిలీస్కి కూడా రూమ్స్ అయితే ఉన్నాయంట, కానీ అవి ఎంత పెద్దగా అయితే ఉండవు, సపరేట్గా రూమ్స్ తీసుకోవాల్సి వస్తుందేమో. సో అతను అన్నది అది కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల నాకైతే అలా అర్థమైంది. ఒకవేళ మీరు క్లియర్గా కాల్ చేసి కనుక్కోవాలంటే కాల్ చేసి కనుక్కోండి. నెంబర్ అనేది నేను స్క్రీన్ మీద ఇస్తాను, లేదా డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, అది ఒకసారి క్లిక్ చేసి జాయిన్ అవ్వండి వాట్సాప్లో. వన్స్ మీరు వాట్సాప్లో జాయిన్ చేసిన తర్వాత నేను వాళ్ళ నెంబర్స్ అవ్వచ్చు, ఇంకేదైనా టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళిన తర్వాత ఆ హోటల్ నెంబర్స్ అన్ని ఇస్తూ ఉంటాను. సో అది మీకు యూస్ఫుల్గా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి. ఫర్దర్గా ఏ వీడియో కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వెళ్ళే టూరిస్ట్ ప్లేస్ ఒకవేళ మీరు కామెంట్ చేసింది అవ్వచ్చు. మీరు కామెంట్ చేస్తూనే ఉండండి. నేను ట్రావెల్ చేస్తున్నట్టు సైనింగ్ ఆఫ్ ప్రయాణం.